వస్తున్నాను. హలో. మీరా? థ్యాంక్స్ గుర్తుపట్టినందుకు. ఎందుకు వచ్చారు? తప్పుంటారా ప్లీజ్. అంకుల్ అంకుల్. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి నేను అంకుల్ మాట్లాడుకోవాలి, మీరు కాసేపు అవుతారా? అంకుల్. బాబా ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈయన చెప్ప పెట్టకుండా. ఇప్పుడు మీకేం కావాలి? కాఫీ టిఫిన్ ఏం వద్దండి. కాఫీ టీ. లుక్ మిస్టర్ రాజ్ కుమార్, ముద్దుగా రాజ్ అని పిలిస్తే చాలు. ఏంటిది? వాట్ ఇస్ దిస్? సొంతలాగా లోపలికి వచ్చేసారు. ఐ డోంట్ లైక్ ఇట్. వద్దు ఈ టెన్షన్ వద్దండి, ఇదే మన కొంపలు ముంచింది. నేను అప్పుడేదో సరదాగా గ్రీన్ చుడిదార్ బాగుంది కదా అన్నాను, దాంతో మీ కోపం వచ్చేస్తే నన్ను నానా చూసారా మళ్ళీ గ్రీన్ చుడిదారే వేసారు. వద్దు ప్లీజ్ రండి ఇలా కూర్చోండి. ఓకే ఓకే. మీకేం మాత్రం డిసప్పాయింటింగ్ లేదా? ఎందుకు? అదే మీ మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది కదా. అలాంటి ఫూల్ తో మ్యారేజ్ బ్రేక్ అయినందుకు నాకు చాలా హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉందండి. దేనికి? బాబాయ్తో మాట్లాడదాం అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి మ్యాన్ టు మ్యాన్. ఐఎమ్ సారీ, మ్యాన్ టు ఉమెన్. ఓకే. నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. అంటే అమ్మా నాన్న లేకుండా పుట్టిన క్లోనింగ్ బేబీనో టెస్ట్ ట్యూబ్ బేబీనో కాదనుకోండి. నేను పుట్టగానే వాళ్ళు. ఇక నా అలవాట్లకు వస్తే టెన్షన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక సిగరెట్, మరి టెన్షన్లో ఉంటే 1-2 స్మాల్స్ జప్ అంతే. అది కూడా మీరు వద్దంటే మానేస్తాను. నేనెందుకు చెప్పాలి? మ్యారేజ్ అయ్యాక మీరు చెప్తే వినాలి కదా. మ్యారేజ్? అదే ఆ టెన్షనే వద్దు. ఎస్ ఆర్ నో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. టైం తీసుకుని బాగా ఆలోచించి రేపు ఎస్ అని చెప్పండి, నాకే అభ్యంతరం. అదిగో మీ బాబాయ్ గారు వచ్చేసారు. బ్రాకెట్. ఆ బ్రాకెటే ఇక్కడ ఓపెన్ చేశాను, క్లోజ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, అంతా మీ చేతిలో ఉంది. వస్తాను శాంతి. ఏంటమ్మా అంత సిగ్గుపడితే వెళ్తున్నాడు? అదేం కాదులే బాబాయ్, తన వల్ల నా పెళ్లి చెడిపోయిందని పెద్ద మహానుభావులాగా తను చేసుకుంటానని ఆఫర్ ఇవ్వడానికి వచ్చాడు. అంతా రౌడీ వేషాలు. లేదులే అమ్మా, ఆ కుర్రాన్ని చూస్తుంటే మరీ అంత రౌడీలా అనిపించట్లా. నీకు తెలియదులే బాబాయ్. లే అట్ట అనుకోక. ఆ కుర్రాడి గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. నాకు ఆటో. ఏయ్ ఆటో. గ్రీన్ చుడిదార్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? గ్రీన్ కలర్ బాగుంది అనగానే నువ్వు చాలా గ్రేట్ అనుకుంటున్నా. ఆగో. ఏయ్ స్టాప్ ఇట్. ఐఎమ్ కమింగ్. యూ మీ టాకింగ్. గ్రీన్ గ్రేట్ ఐ లవ్ యూ అంటే పోస్ కొడతావు నువ్వు. టైం తీసుకుని ఎస్ ఆర్ నో రేపు చెప్పంటే నువ్వు ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ? యూ డు నథింగ్. నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నా. ఈసారి బాగా ఆలోచించి ఐ లవ్ యూ అని చెప్పాలి. శభాష్, గుడ్. ఎంత ముద్దొస్తున్నావో. దండం పెట్టుకో. చూసాడా? నువ్వు అక్కడ ఉండాలి కదా, రోడ్డు మీదకి ఎప్పుడు వచ్చావు? తప్పు. ఆడది లోపలికి వెళ్ళి తలుపేసుకోవాలి. వెళ్ళు. నన్ను కూడా బొమ్మ అనుకుంటున్నాడా? వెళ్ళవా? ఓ, నన్ను హెల్ప్ చేయమంటావా? శబాస్, చేస్తాను. అది ముందుకి, అది కరెక్ట్. స్లో దించు. స్టడీ. అది గుడ్. అలాగుండాలి. అయ్యో, పవిత్రని భారతదేశంలో ఆడది బొమ్మైనా సరే ఇలా నిండుగా బయట కప్పుకుంటేనే గౌరవం. అది ఎంత ముద్దు వస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. అబ్బా అబ్బా, ఏంటమ్మా చేతులు ఇలా బిగించేసావు? దండం పెట్టుకోవద్దు. ఈ చెయ్యి ఇలా పెట్టి, ఈ చెయ్యి ఇలా పెట్టి దగ్గరకుంచి సుస్వాగతం అనాలి. స్వాగతం. ఉంటానే. గుడ్ నైట్. నువ్వు మెట్లు చూసి దిగునన్నా. అలాగే. ఏయ్ నో స్టడీ. శబాష్.
రాజ్ నీకేంట్రా నువ్వు బ్రాకెట్ వేస్తే ఈ గ్రీన్ ఏంటి ఎనీ గ్రీన్ నీ ముందు జామ్ చేటాక్ వెరీ స్మార్ట్ బాయ్ నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో అమ్మా శాంతి ఆ కుర్రాడు గురించి ఎంక్వైరీ చేశానమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రయోజకుడు, అన్నిటికంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను చాలా పర్ఫెక్ట్. అది ఇంకేం ఆలోచించక్కర్లా. రాత్రి అది తాగడం ఎందుకు, తెల్లారి ఇది తాగడం ఎందుకు? బుద్ధి బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి. అబ్బా ప్రసాద్ గారే రే తలుపు తీసే ఉందిరా. పేకల దాకా తాగటం, తెల్లారి హ్యాంగ్ అవరు, టాబ్లెట్ కోసం రావడం, ఇది రొటీన్ అయిపోయింది. రా సారీ మీరు మీరు రండి 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 ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. చెప్పండి. ఏం చెప్పాలి? అదే నేను ఇచ్చిన ఆఫర్కి ఎస్ అని. పర్స్ ఇవ్వడానికి వచ్చాను. మీ పర్సు నాకెందుకు, మీ దగ్గరే ఉంచుకోండి. ఇది మీ పర్స్. నా పర్సు మీ దగ్గర ఎలా వచ్చింది? నిన్న మీ పాకెట్లోంచి కర్చీఫ్ తీసి అద్దంలో మీ అందం చూసుకుంటున్నప్పుడు కింద పడింది. నేను ఎప్పుడు అద్దంలో అందం చూసుకొని. అదే నన్ను షోరూంలో బొమ్మని పట్టుకుని ఎత్తి షాప్ దగ్గర పెట్టి అచ్చి బుచ్చి ముంజికాయ అని నన్ను నానా మాటలు అన్నారుగా. నాకైతే అసలు ఏం గుర్తు రావట్లేదు. నేను అలా అన్నే. ఎందుకు గుర్తుంటుంది? 5-6 వేస్తే అలాగే ఉంటుంది. 5-6 అంటే ఫస్ట్ ఇది టేస్ట్ చేయమన్నారండి. అది చేసి బాగుందంటే అప్పుడు 4 వేసారు, తాగాను. ఆ తర్వాత వద్దంటుంటే ఇంకోటి కొసరు వేశారు. నేను కొసరు ఎప్పుడు లెక్క పెట్టను కదండి, అందుకే నేను టోటల్గా తాగింది 4. అంత తాగటం అవసరమా? తాగారే అనుకోండి, ఏ ట్యాక్సీలోనే వెళ్ళక కార్ డ్రైవ్ చేయడం మంచిదా? డ్రైవ్ చేశారే అనుకోండి, రోడ్డు పక్క ఆపి అర్ధరాత్రి పూట రోడ్డు మీద రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మంచిదా? ఇంకెప్పుడు పానకాల రాయిల్లా పీకల దాకా తాగి ఇలా బిహేవ్ చేయరుగా. గుడ్. ఇంత క్లాస్ ఇప్పుడు పీకిందబ్బా. ఇలా జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను పెళ్లి చేసుకోబోయే మనిషి కాస్త పద్ధతిగా ఉండాలని. You mean? Yes, I mean it. Yes! Yes. ఎనిమిది అయిపోయింది, ఇది ఇంకా లేవలేదు. అక్షయ, అక్షయ లే, స్కూల్ టైం అవుతుంది. లెమ్మంటే కథలు పెట్టే. నిద్ర దయ్యం పోనిందా నీకు? అబ్బబ్బబ్బబ్బబ్బా. నిన్ను లేపడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రోజు. లేస్తావా? 2 తగిలించరా? లే లేవే, లే అక్షయ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, గారాబు ఎక్కువ. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, నీకు గారాబం ఎక్కువైపోయింది. లేకపోతే పిల్లలు లేపే విధానం ఎలాగా? లేపండి చూద్దాం. చూడు బుజ్జి, లేనన్నా నా బొంగారు తల్లివి కదూ, లేగాలి, లేచిపోతావు. కమాన్ 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 కమాన్. అక్కి, నీకు దండం పెడతాను, నా పరువు తీయరా, లేరా ప్లీజ్. నాన్న లేరా.
నానా నీకు మిక్కీ మౌస్ కొనిస్తా లేగాలి డైనోసార్ ఐస్ క్రీమ్ గుడ్ మార్నింగ్ డియర్ అక్కి డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్ మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు. రోజు రోజుకి నా మాట అంటే భయం లేకుండా పోతుంది నీకు. ఏవి ఎరగనట్టు ఎలా కూర్చుందో చూడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో. మాట్లాడితే చాలు ఐస్ క్రీమ్ తింటావు, జలుబు అంటావు. వద్దు వద్దని చెప్తున్నా ఈ రోజు మళ్ళీ స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చావు. డాడీ రాని నీ పని చెప్తాను. శాంతి ఏంటి ఏంటి అరుస్తున్నావు? మిమ్మల్ని అనాలి. అంతా మీరే చేస్తోంది గారాబం. వద్దంటే స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చింది. ఐస్ క్రీమా? తను వెరీ బ్యాడ్. శాంతి నువ్వు అరిచి ఆరోగ్యం పాటు చేసుకోకు. తన ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి తలపేసుకో. అక్షయ అక్షయ అక్షయ్ నీతో మాట్లాడుతుంటా. మమ్మీ ఐస్ క్రీమ్ తినతుంటే నీ ఇష్టం తింటావా? ఏమాత్రం భయం భక్తి లేదా? ఇటు చూడు అక్షయ్, నిన్నే. లుక్ హియర్. ఏంటి నేను మాట్లాడుతున్నా అటు తిరిగావు? డాడీ అంటే నీకేం మాత్రం కేర్ లేదా? నేను సరే అసలు మమ్మీ అయినా నీకు కేర్ లేదా? అసలు నీలాంటి దాన్ని కేర్ తీసుకుని ఊరుకోండి. ఫోన్లేండి. ఎప్పుడు లేని ఎంత కోపం వచ్చింది ఏమిటండి మీకు? లేకపోతే మమ్మీ అంటే ఎవరు? తల్లి. తల్లి అంటే కన్న తల్లి. మాతృమూర్తులు పట్టుకుని తిరిగి సర్లేండి ఊరుకోండి. మమ్మీ వచ్చేస్తున్నాయి. ఏమనుకున్నావు? ఐస్ క్రీమ్ తినవుగా? మమ్మీకి ఎదురు చెప్పవుగా? బి ఏ గుడ్ గర్ల్. లేకపోతే చాలండి లోపలికి పదండి. కాలు తీయండి. తీయండి కాలు. తడిసిపోయింది. ఏంటిది? ఏంటిది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎవరికి? నీకు. నాకా ఐస్ క్రీమ్? మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? స్నేహంలో నమ్మకం ఉండాలి. అనుమానిస్తే స్నేహం అనిపించుకోదు. అలాగని తొందరపడి సంతకాలు పెట్టడం తెలివైన పని అనిపించుకోదు. తొందరపడటమా అంటే ఏంటి నీ ఉద్దేశం? ఫ్రెండ్కి ప్రాణం మీదకి వస్తే ఆగి ఆలోచించి టైం తీసుకుని అందరి సలహాలు అడిగి అప్పుడు సహాయం చేయాలా? ఈలోగా వాడు ఉరేస్తుంది వస్తే చావుల వరకు ఎందుకు? నేను చెప్పేది ఇంత పెద్ద సహాయం చేసేటప్పుడు అతను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడం మంచిదంటున్నాను. అంతేగాని ఎవరికి పడితే వారికి ఎంత కావాలంటే అంత. Stop it. Enough. It's enough. నేను ఎవరికి సహాయం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో. అది కాదండి, ముందు ముందు మనకేదైనా కష్టం వస్తుందేమోనని. కష్టం వస్తే నేను చూసుకోగలను, అంతేగాని నీ సలహా నాకేం అక్కర్లేదు. తోటి మనిషికి ఓ స్నేహితుడికి చేసే ఉపకారం గురించి నువ్వు నాకేం ఉపదేశాలు ఇవ్వక్కర్లేదు. నీకేదైనా తక్కువ చేస్తే అప్పుడు అడుగు, అంతేగాని నా సొంత విషయంలో జోక్యం గల చేసుకోవడానికి ప్రయత్నం చేయకు.